కానీ ఒక సంవత్సరం తర్వాత సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ జారీ చేస్తూ ఈ బీజేపీ ప్రభుత్వం ఇలాంటి C2+50 ఫార్ములా డాక్టర్ స్వామినాథన్ గారి ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తే ఈ ఫార్మర్స్ వ్యవస్థ అస్తవ్యస్త అవుతుందని చెప్పడం జరిగింది. 28 ఫిబ్రవరి 2016 బడ్జెట్ కన్నా ముందు మోదీ గారు చెప్పడం జరిగింది 2022 వరకు మీకు వస్తున్న MSP డబుల్ అయిపోతుందని చెప్పడం జరిగింది. మరియు మే 2017లో అమిత్ షా గారు ఒక ప్రోగ్రాంకు సంబోధిస్తూ ఆయన చెప్పడం జరిగింది ఇదైతే ఆల్రెడీ MSP డబుల్ అయిపోయిందని చెప్పడం జరిగింది. దాని తర్వాత కరోనా వచ్చింది. కరోనాలో వాయిస్ ఓట్ ద్వారా ఒక కాలా కానూన్ పాస్ చేయడం జరిగింది. దాని ద్వారా ఈ ఫార్మర్స్ చాలా వరకు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో దాదాపు 750 ఫార్మర్స్ వాళ్ళు షహీద్ అయిపోయినారు. కానీ మోదీ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ వీళ్ళు రక్తం గుంజే వాళ్ళు, ఈ వ్యవసాయం చేసే వాళ్ళు అందరూ రక్తం గుంజే వాళ్ళు ఉన్నారని చెప్పడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఇదే కాకుండా మోదీ మన బీజేపీలో ఉన్న లీడర్స్లు కూడా మరియు గోదీ మీడియా వీళ్ళకి ఈ ఫార్మర్స్కి పాకిస్తానీ ఖాళిస్తానీ మీరు ఆతంకవాది తాలిబానీ దేశద్రోహి అని కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఇవాళ మళ్ళా ఢిల్లీలో ఈ కాలా కానూన్ మీద మోదీ దగ్గర కలవనీకి మనం ప్రధానమంత్రి మోదీ గారి దగ్గర కలవనీకి ఈ ఫార్మర్స్ వస్తే వీళ్ళ మీద షూట్ చేయడము, నీళ్లు పెట్టడము ఇలాంటివి చేసి వాళ్ళకి రెడ్ కార్పెట్ ఇచ్చి వాళ్ళకు లోపల పిలిపించి మాట్లాడడం కన్నా చేయకుండా వీళ్ళ మీద నీళ్లు వేయడము, వీళ్ళ మీద వాళ్ళకి ఆపడము, పెద్ద పెద్ద రోడ్లు జామ్ చేసేసి అంత అర్థవ్యవస్థ చేయడం జరిగింది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఈ ప్రధానమంత్రి మోదీ గవర్నమెంట్ వచ్చేసి వీళ్ళు ఫార్మర్స్ గవర్నమెంట్ కాదు. ఇది అన్నదాత వాళ్ళ గవర్నమెంట్ కాదు. ఇది ఉద్యోగపతుల వాళ్ళ ప్రభుత్వం ఇది. సో దీని విషయంలో మా నేత రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ మేము ఈ లీగల్ గ్యారంటీని డాక్టర్ స్వామినాథన్ కమిషన్ని ఈ ఫార్ములాని 100% మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినారు. ఇదే కాకుండా బీజేపీ వాళ్ళు చెప్తున్నారు ఈ ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తే పైసలు ఎక్కడి నుంచి వస్తాయి. మీకేం తెలుసండి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకంటే మీ పైసలన్నీ తీసుకుపోయి మీ ఉద్యోగ బదిలీకి ఇస్తున్నారు. మీరు ఈ మన అన్నదాత ఎక్కడ ఇస్తున్నారు? అన్నదాత వాళ్ళకి పైసలు ఎట్లా ఇవ్వాలి మేము చెప్తాం. కాంగ్రెస్ పార్టీకి తెలుసు ఆజాదీ అయినప్పుడు ఇక్కడ సూది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా ఇవాళ మనం చూస్తున్నాం పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఉన్నాయి, ప్రైవేట్ సెక్టార్స్ ఉన్నాయి, పబ్లిక్ సెక్టార్స్ కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నీ మేము చేస్తే మీరు 70 సంవత్సరాలలో మేము చేసిన ఈ ప్రైవేట్ సెక్టార్స్ని మేము ఇంప్లిమెంట్ చేస్తే 10 సంవత్సరాలు మీరు అమ్మేసినారు. ఈ మీతోటి కాదు, ఈ కాంగ్రెస్ తోటే సాధ్యమని ఈ సభాముఖ్యంగా చెప్తున్నా. థ్యాంక్ యూ. निजाम जी, वचन जी, श्रीकांत जी, मीडिया मित्रलाकू नमस्कार। आज हम जब यहाँ पर आपके सामने आए हैं तो आज तो बहुत सारे सवाल हैं, क्योंकि मेरे तेजस्वी और ओजस्वी नेता, हमारे समय के महात्मा जो चल रहे हैं मणिपुर से मुंबई तक, जो चले पहले कन्याकुमारी से कश्मीर तक, भारत जोड़ो यात्रा के बाद आज भारत जोड़ो न्याय यात्रा की बात कर रहे हैं। तो ये न्याय क्या है? इस न्याय के तहत वो जो बातें कह रहे हैं वो जनता की बात है, वो जनता को न्याय देने की बात है। जनता को न्याय मतलब अन्नदाता को न्याय। अन्नदाता को न्याय देने के लिए कल अंबिकापुर छत्तीसगढ़ में एक बहुत बड़ी रैली थी, जहां पर कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी ने एक ऐलान किया, साथ ही राहुल गांधी जी ने एक गारंटी दी, कांग्रेस की पहली गारंटी। और ये उस समय आता है जब मन रोता है, दिल टूटता
छूटता है कि देश के प्रधानमंत्री नरेंद्र मोदी गारू को दिखाई नहीं देते। हमारे वो अन्नदाता जो उनसे मिलने के लिए दिल्ली के बॉर्डर पर आए हैं। दिल्ली का बॉर्डर इंटरनेशनल बॉर्डर सरहद की तरह बना दिया गया, बड़ी बड़ी कीलें वहां लगा दी, वहां पर बौछारें कर दी गई, ड्रोन से उन्होंने टीयर गैस छोड़े हमारे अन्नदाता के ऊपर, हमारे अन्नदाता के ऊपर वाटर कैनन छोड़े गए। आखिर क्यों? किसान क्या कह रहा है? थोड़ा सा पीछे जाते हैं। जब प्रधानमंत्री गुजरात के मुख्यमंत्री थे तो वो डॉक्टर मनमोहन सिंह के पास गए, एक रिपोर्ट दी उन्होंने और कहा स्वामीनाथन रिपोर्ट में जो फॉर्मूला है C2 + 50% का, यानी कि कॉस्ट और उस पर 50%। आपको याद है, बार बार कहते हैं प्रधानमंत्री, कहते रहे प्रधानमंत्री, 1.5 गुना मिलेगा कॉस्ट हमारे किसानों को, हमारे अन्नदाताओं को, उनकी फसल के लिए। और 2014 में बार बार उन्होंने इस बात को कहा, मगर जानते हैं जो उन्होंने चुनाव में वादा किया वो जुमला निकला। और जब उनकी सरकार आई उसके बाद उनकी सरकार ने सुप्रीम कोर्ट में एक शपथ पत्र दाखिल किया जिसमें कहा गया कि अगर स्वामीनाथन रिपोर्ट में दिया गया फॉर्मूला इंप्लीमेंट होगा तो पूरा का पूरा सिस्टम बिगड़ जाएगा। यानी कि आप नाकारा हैं, आप वादा करते हैं, आप झूठा वादा करते हैं, आप उसे पूरा नहीं करते क्योंकि आप जानते हैं कि आप पूरा नहीं कर सकते। लेकिन चलते हैं 2017 में, फरवरी में यूनियन बजट के कुछ ही समय पहले क्या कहते हैं मोदी जी? वो कहते हैं कि 2022 में जब देश 75 साल पूरे करेगा आजादी के, उस समय जो किसान है उनकी आय दुगनी हो जाएगी। मगर दुगनी होने वाली नहीं थी, क्योंकि कुछ ही समय बाद पूछा गया अमित शाह से, जो उस वक्त भाजपा के अध्यक्ष थे, कि भाई प्रधानमंत्री ने तो कहा है कि 2022 तक किसान की आय दुगनी हो जाएगी। तब भाजपा के अध्यक्ष अमित शाह कहते हैं ये तो पूरी हो चुकी, हम तो 43% पार कर चुके, 50% की आप बात कर रहे हैं, हम बस पूरा कर चुके हैं ये काम। यानी कि फिर एक झूठ। और मोदी जी कहते हैं 2022 तक आय किसान की दुगनी होगी, और ठीक 1 साल के बाद ही उनके अपने अध्यक्ष कहते हैं कि ऐसा नहीं, ऐसा हो चुका। तो कौन सी बात सही है, होगा या हो चुका? ये तो तय कर ले मोदी जी और अमित शाह। दोनों भाई बंधुगिरी में ये भी बता दे कि आखिर ऐसा क्या हुआ कि 2020 में जब पैंडेमिक चल रहा था तो ध्वनि मत से किस तरह से बुलडोज करके हमारे सांसदों को बाहर निकालकर, बाउंसर्स का इस्तेमाल करके, जबरदस्ती मारा पीटी करके बाहर निकाला गया सांसदों को, क्योंकि 3 काले कानून पास करवाने थे। ये 3 काले कानून पास हुए और किसान जो पहले से आंदोलन कर रहा था कि इन कानूनों को मत लाओ, वो सड़कों पे आ गया। कोरोना चल रहा था और वो सड़कों पे गुहार लगा रहा था, सरकार से कह रहा था अपने इस कानून वापस लो। सरकार क्या कर रही थी? वो अपने भाजपाइयों को, अपनी गोदी मीडिया को कहलवा रही थी उनके माध्यम से कि ये आतंकवादी है, ये देशद्रोही है, ये पाकिस्तानी है, ये तालिबानी है। मगर किसान डटा रहा। उसके रास्ते में कितने रोड़े अटकाए गए, मगर वो डटा रहा, सुनता रहा कि वो खालिस्तानी है, पाकिस्तानी है, आतंकवादी है और तमाम तरह की बातें, लेकिन वो डटा रहा। और आखिर में संसद में आकर प्रधानमंत्री को भाषण देना पड़ा। मगर कितनी शर्मनाक बात है कि तब भी उन्होंने हमारे किसान को, हमारे अन्नदाता को खून चूसने वाला बता दिया। कहा परजीवी है, पैरासाइट। पैरासाइट तो खून चूसता है, उन्हें अन्नदाता खून चूसने वाला दिखा। और उसके बाद उन्होंने वो कानून वापस लिए। किसान उनको घुटनों पे ले आया, लेकिन उन्होंने सोचा कि मैं जो चाहता हूं वही करूंगा। लोग भूल गए हैं, लेकिन किसान तो किसान होता है। ये देश कृषि प्रधान है, किसान भूला नहीं। और जिस वक्त
वो यूएई में बैठे हैं, किसान उनसे मिलने आया है कि भाई हमारी तो आय दुगनी नहीं हुई, हमारे को तो एमएसपी की लीगल गारंटी नहीं मिली, अब तो चुनाव भी आ गए हैं, अब तो कुछ कर दो। तो उनके रास्ते में बाधाएं डाली गई और उसी वक्त राहुल गांधी जी ने ऐलान किया है कि हमारी सरकार यानी कि कांग्रेस की सरकार के आते ही पहली गारंटी दी है किसानों को कि आपकी आय जो है वो हम कैसे बढ़ाएंगे। हम C2 प्लस 50% का फॉर्मूला लगाएंगे, हम एमएसपी को लीगल गारंटी देंगे। और भाजपा ही कहते हैं कैसे करोगे, हम पूछते तुम क्यों ना कर पाए, क्योंकि जब देश आजाद हुआ तो एक सुई भी नहीं बनती थी इस देश में, मगर हमने, हमारे पूर्वजों ने IIT, IIM, तमाम स्कूल, बार्क, इसरो, एम्स सब बनाया ताकि हमारे देश के लोग आगे बढ़े। और आगे बढ़ते हुए हमने अपने नवरत्न बनाए, अपने पब्लिक सेक्टर यूनिट बनाए, DRDO बनाया। और भारतीय जनता पार्टी की मोदी सरकार ने क्या किया, इन सबको बेचा। सुना है ना आपने, कई बार परिवारों में होता है, कहते हैं इसके बाप दादा ने बहुत कमाया मगर पोते ने सब बेच खाया। तो बस वही हुआ। 70